నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు ముఖ్యమంత్రి మాజీ స్టార్ హీరో విజయ్ గురించి ఆయన తల్లి శోభా చంద్రశేఖర్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బయటకు ఎప్పుడూ కూల్ గా తక్కువగా మాట్లాడే విజయ్ చిన్నప్పటి నుంచి అలాంటి వ్యక్తి కాదట. కుటుంబంలో జరిగిన ఓ విషాదం అతని జీవితాన్ని మార్చేసిందని శోభా వెల్లడించారు. అంతేకాదు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ తన తండ్రిని అడిగిన ఒక్క ప్రశ్నతో కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకున్నారట. అసలు విజయ్ జీవితాన్ని మార్చిన ఆ ఘటన ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ మాట్లాడుతూ, చిన్నతనంలోనే విజయ్ చాలా చలాకీగా ఉండేవాడని, ఇంట్లో అందరితో కలిసి ఆడుకునేవాడని చెప్పారు. అయితే విజయ్ చెల్లెలు విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించడం అతనిపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత విజయ్ పూర్తిగా మౌనంగా మారిపోయాడని, తన భావాలను బయటకు చెప్పకుండా తనలో తానే ఉండేవాడని తెలిపారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లినా అందరూ బయట తిరుగుతుంటే విజయ్ మాత్రం హోటల్ గదిలో ఒంటరిగానే ఉండేవాడని శోభ గుర్తు చేసుకున్నారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చెల్లెలి జ్ఞాపకాలను మోస్తూనే ఉండేవాడని చెప్పారు. చిన్నతనంలో పైలట్ కావాలనే కలలు కన్న విజయ్ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో విమర్శలను ఎదుర్కొని తన కష్టంతో అగ్ర హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ప్రజల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ను కలిసి, నాన్న, మీ కలను నేను నెరవేర్చానా అని అడిగాడని శోభ చెప్పారు. ఆ మాట విన్న వెంటనే కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు, కుటుంబ విషాదాలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని బయటకు చూపించకుండా క్రమశిక్షణతో ముందుకు సాగిన వ్యక్తే విజయ్ అని శోభ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.